నమస్తే. దాదాపు తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాదాపుగా అటు ఇటుగా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఫ్లైఓవర్లు వేసినాం, రోడ్లు వేసినాం, ఎక్కడికో పోయింది తెలంగాణ, దేశాన్ని సాదుతుంది తెలంగాణ అని 10 ఏళ్ళుగా ఒక ఆయన మాట్లాడిండు. 11 నెలల కాలం నుంచి అధికారంలో ఉన్న ఆయన మేము మారుస్తున్నాం అన్నాడు, మార్పు కోసం వచ్చినాం అన్నాడు, ఆ మార్పు కనిపిస్తుంది అన్నాడు, ఏకంగా విజయోత్సవాలు చేస్తున్నాడు. కానీ పసిపిల్లల ప్రాణాలు మాత్రం కాపాడలేకపోతున్నారు. కనీసం పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించలేకపోతున్నారు. పౌష్టికాహారం దేవుడెరుగు, ఒక అన్నము, కూర, చారు, పెరుగు ఇవి కూడా కనీసం అందించలేకపోతున్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హాస్టల్స్లో కానీ ఈ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పిల్లలకి ఇస్తున్న ఫుడ్లో కనీస ప్రమాణాలు పాటించకుండా పాయిజనస్ ఫుడ్ని, ఒక విషాహారాన్ని పిల్లలకు అందిస్తున్నారు. మనందరికీ తెలుసు, మొన్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో శైలజ అనే ఒక అమ్మాయి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలే కోల్పోయింది ఏకంగా. ఇది ప్రభుత్వ హత్య కదా. గత గవర్నమెంట్ హయాంలో మనం బాసర IIITలో ఒక అబ్బాయి చనిపోయింది మనం చూసినాం, చాలా ఇన్సిడెంట్స్ చూసినాం. స్టిల్ కంటిన్యూ అవుతున్నది అదంతా కూడా. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద రివ్యూలు చేస్తున్నారు, కానీ కనీసం ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, దాని మీద ఒక రివ్యూ లేదు. మనం ఇప్పుడు ప్రస్తుతం దేని గురించి మాట్లాడుతున్నామనంటే మక్తల్ నియోజకవర్గం. ఇది మక్తల్ నియోజకవర్గం, నారాయణపేట జిల్లా, మాగనూరు అన్న ఒక విలేజ్ ఇది. ఈ మాగనూరు ఇంకొక 15-20 కిలోమీటర్లు పోతే మనకు రాయచూరు వస్తుంది, కర్ణాటక బార్డర్ ఇది. సో ఇక్కడ ఒక జిల్లా పరిషత్ స్కూల్ ఉన్నది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాగనూరు. ఇక్కడ వారం రోజుల్లో దాదాపు ఇది 3వ ఇన్సిడెంట్. గతంలో 100 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు, తర్వాత ఒక 20 మంది అయినట్టున్నారు. మళ్ళీ నిన్న ఒక 26 మంది పిల్లలు ఈ పాయిజనస్ ఫుడ్ తిని ఆసుపత్రి పాలయ్యారు. ఏం జరిగిందని ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇవాళ హైకోర్టులో కూడా సీరియస్ డిస్కషన్ జరిగింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్లేస్తే మేము ఒక వారం రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని గవర్నమెంట్ తరపున అడ్వకేట్ చెప్పిండట. వారం ఎందుకు, పిల్లలు చచ్చిపోతామంటే నువ్వు లోకల్గా ఉన్న అధికారులను అడిగి వెంటనే రిపోర్ట్ ఇవ్వలేవని కోర్టు క్వశ్చన్ చేసి సీరియస్ అయింది. ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉన్నాము, ఇదే స్కూల్లో ఉన్నాము. నా పక్కన క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, ఇద్దరం కలిసి వచ్చినాం. కలెక్టర్ ఉన్నాం, మేము వచ్చి ఒక 15-20 నిమిషాలు అవుతుంది. కలెక్టర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడింది, ఆయన ఎవరో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిండు, అయిపోయింది. అసలు విషయం ఏంటి, రీజన్ ఏంటి, ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? పిల్లలకి ఏమైందంటే బయట నుంచి వచ్చిన ఫుడ్ తిన్నారు, ఆడేది. మరి వీళ్ళకే ఎందుకైంది? బయట ఒకవేళ షాప్లో కొనుక్కుంటే ఊరోళ్ళందరికీ కావాలిగా, కొనుక్కున్న వాళ్ళందరికీ. అసలు ఏం జరుగుతున్నది? లేదు, ఇంటి దగ్గర నుంచి తినుబండారాలు తెచ్చుకున్నారు, అవి తిని ఇదైంది. అసలు ఇక్కడ ఎట్లుంది అని ఏమన్నా కనీసం అన్న ఆలోచన చేసిర్రా? అసలు ఏం డిసైడ్ ఏమి ఒక అంచనాకు వచ్చిర్రా అన్న దాని విషయంలో క్లారిటీ లేదు. సో మనం కలెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఆమె ఆల్రెడీ నేను మైక్ పెడితే నేను ప్రెస్ మీట్లో మాట్లాడని అంటున్నది. చూద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడతారు, లేకపోతే లేదు. సో పృథ్వీరాజ్ గారు, మీరు ఇక్కడికి వచ్చి గమనించిన తర్వాత మీకు కనిపించిన అంశాలు ఏంటి? గత 10 ఏళ్ళు కొన్ని వేల మంది ఇదే ఫుడ్ పాయిజన్ తోటి, న్యూట్రిషన్ ఫుడ్ కాదు కదా, అదే కనీసం బేసిక్స్ హైజీన్ ఫుడ్ అన్న ఇస్తారేమో అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కడేసిన గొంగడికి అక్కడనే కనబడుతున్నది. నీకు గుర్తుకుందో లేదా, మన ఫస్ట్ చనిపోయినటువంటి భోన్గిర్ హాస్టల్లో పిల్లగాడు ప్రశాంత్ జిబ్లాక్పల్లి పోచంపల్లి మండల్, మన పోయినప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేసిరు మనని కూడా. అరే ఒక్కడైనా చచ్చిపోయింది, ఇప్పుడే వీళ్ళు పోయి ఎందుకు మైకులు పెడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు హాఫ్ సెంచరీకి దగ్గరకు వస్తున్నాయి, దాదాపు 48 మంది పిల్లలు చచ్చిపోయారు. 38 సార్లు ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ప్రతి దగ్గర. ఇక్కడ మూడోసారి ఇక్కడ. సో ఇప్పటిదాకా ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఇళ్ళల్లో, ఏ ఎంపీ ఇళ్ళల్లో, ఏ ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు, మంత్రుల పిల్లలు చదువుతున్న దగ్గర మాత్రం ఇటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ లేవు. కానీ పేదోళ్ళు, ఇప్పుడు ఆ ప్రశాంత్ కూడా సింపుల్ డ్రైవర్ పని చేసుకున్నటువంటి పిల్లలు, చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి దగ్గర వీళ్ళేంది చిన్న ఏదో 900, 1300 చేసినాము మేము, మెస్ బిల్లులు పెంచినాము, ఇప్పుడు మొత్తం 3 పూటలు కలిపితే 50 రూపాయలు వీళ్ళకి ఇచ్చేది. ఇవి పెంచినాం అనేది కాదు, వీళ్ళకి ఎటువంటి ఫుడ్ పెడుతున్నాం. చాలా బడులు మనం తిరుగుతున్నాం కదా. ముఖ్యమంత్రి సొంత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, మహబూబ్ పాలమూరు జిల్లా అంటేనే చీప్ లేబర్. ఇంకా చీప్ లేబర్ అట్లనే కంటిన్యూ చేసేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? మీరు పెద్ద స్కిల్ యూనివర్సిటీస్, ఇవన్నీ పెద్ద మాటలు, చాలా పెద్ద మాట్లాడుతారు. రీజనల్ రింగ్ రోడ్స్ ఇవన్నీ చెప్తా ఉన్నాడు.
ఇవన్నీ చెప్తున్నారు రీజనల్ రింగ్ రోడ్స్. మీరు 1,50,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ అంటున్నారు. భవిష్యత్తు నిర్మాణ అభివృద్ధికి చిహ్నమైనటువంటి ఇటువంటి ప్లేసెస్లలో దేశ భవిష్యత్తును తూటాలటువంటి పిల్లలు తయారయ్యేటువంటి దేశ నిర్మాణంలో పునాదులైనటువంటి పిల్లలను మీరు బొందలు పెట్టే కాడికి తీసుకొస్తున్నారు. అసలు విద్య మీద ఎవరికి ఏ ప్రభుత్వాలకు ఈ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరు కూడా పట్టలేదు. ఇంకోటి ఏంటంటే నిన్న స్టేట్మెంట్ ఇచ్చిందంట కొండా సురేఖ మంత్రి గారు. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారట అంటే బై ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకున్న ఫుడ్ తీసుకొచ్చి అప్పాలు తీసుకొచ్చుకున్న ఫుడ్ తోటి జరిగిందని చెప్పని. సో ఇంత బాధ్యత లేకుండా అసలు సమస్యకు మూలం ఎక్కడ ఉన్నదని చెప్పకుండా ఎక్కడైనా ఒకవేళ అది ఉన్నా కానీ ఒకవేళ అట్ట జరిగిన అది కూడా వాళ్ళ బాధ్యతనే కదా మరి. ఎక్కడ బయట ఏం తీసుకొస్తున్నారు అందరు. మరి ఇప్పుడు 700 మంది ఇప్పటిదాకా అస్వస్థ గురయ్యి హాస్పిటల్లో పాలైనరు. ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ 700 మంది మొత్తం అట్లనే తీసుకొచ్చిండ్రా. మరి ఇంట్లో కూడా పోయి హాస్పిటల్లో ఉండాలి కదా, అందరు హాస్పిటల్లో పాలే కావాలి కదా. అంటే చచ్చిపోతున్నా కానీ కనీసం పట్టింపు లేదు. అదే అంటున్నాం కదా మనం ఫస్ట్ డే నుంచి ఇయ్యాల వరకు ఇన్ని కేసులు అవుతుంటే కూడా కనీసం వీటి మీద మరి మాటలు మాత్రం స్టేట్మెంట్లు మొత్తం బొక్కల వారేసే వాడు బయటికి రావద్దు ఇవన్నీ మొత్తం హత్యలే. ఎందుకంటే కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యంతో జరిగిన అన్నప్పుడు ఇప్పుడు ఒక రెస్టారెంట్లో పోయినాం అనుకో మనం సపోజ్ ఓ రెస్టారెంట్లో ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయితే ఓనర్లు బొక్కల వారేస్తారు, అలా పనిచేసిన బొక్కల వారేస్తారు, అందరినీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓనర్షిప్ ఎవరు? ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఆయన కూడా బొక్కల పడేయాలి. విద్యాశాఖ మంత్రి ఆయన్నే. అప్పుడు ఇంకో సంఘటన గురించి చెప్తున్నప్పుడు ఒక నాగరాజన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇట్లా ఏళ్ళు పెట్టి ఇట్లా బెదిరించిన కంప్లైంట్ కూడా ఇచ్చినాం, కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇయ్యాలటి వరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు. అంటే ఎవరికి భయం లేదు, అసలు అధికారులకు భయం లేదు. ఎక్కడ అంటే ప్రజల ప్రాణాలు, విద్యార్థులు ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలు గిటువంటి ఫుడ్ మనం పోతే కింద ఉసబెట్టి పెట్టారు కదా, ఇట్లా బల్లలు కనబడే కింద బర్రెలు తిరుగుతున్న కాడ, పెండ ఉన్న కాడ, ఇటువంటి కాళ్ళ గురుకులాల బాత్రూములు లేవు. ఇవన్నీ అంటే నువ్వు 1,000 కోట్లు బయట పెట్టి ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చిండు ఇప్పటిదాకినే. గత ప్రభుత్వం అట్లనే చేసిండు, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండు. ఈయనదే పని చేస్తాడు. మరి ఎవరి పొక్కలో వస్తున్నావు, ఏడబెడుతున్నారు ఈ పైసలన్నీ? కనీసం నువ్వు బేసిక్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా. పిల్లలకు సక్రమైన తిండి కూడా పెట్టండి. ఇప్పుడు విదేశాల పొట్ట తిరుగుతూ ఉన్నారు వీళ్ళు, సోకులు పడుకుంటా, సూట్లు వేసుకుంటా, బూట్లు వేసుకుంటా, మొత్తం టింగుటింగా అనుకుంటా, టింగోరంగా అనుకుంటా తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. మొత్తము ఏం చేస్తున్నారు మీ విదేశాల్లో పోయిదంతా? ఆ పైసలు వీటి మీద పెట్టి చేయొచ్చు కదా. బాధ్యత లేకుండా మంత్రులు ఎక్కడెక్కడికో ప్రాజెక్టుల గురించి వేరే దేశాలకు పోతున్నారు. కానీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి భవిష్యత్తు, ఆ తరగతి గదుల్లో నిర్మాణమైనటువంటి దేశ భవిష్యత్తు, ఇక్కడ ఈ తరగతి గదులు ఈ వీళ్ళకి అన్నం ఎట్లుందనే మంత్రులు వచ్చి ఇక్కడ చూడాల్సిన అవసరం ఉందా లేదా? సో ఒకసారి అంటే చెక్ చేద్దాము ఎట్లా ఉందన్నది. యాక్చువల్గా పిల్లలేమో ఇందులో చదువుకుంటారు, క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇందులో, అండ్ ఇక్కడ మధ్యాహ్న భోజనము, పక్కన హాస్టల్స్ ఉన్నాయి. సో అక్కడ రాత్రిపూట అక్కడ తింటారు, మధ్యాహ్న భోజనం ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు తింటారు. లోపల కలెక్టర్ ఉన్నారు, అండ్ వెళ్ళిపోయారా వీళ్ళు ఉన్నారా? సో లోపల కలెక్టర్ ఉన్నారు, అండ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఓర్ సంథింగ్ ఇంకొక ఆయన ఒక అధికారి కూడా ఉన్నాడు. సో వీళ్ళ డైనింగ్ హాల్ ఇది ఇక్కడేనా? సో ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఈ డైనింగ్ హాల్ కూడా, ఈ మధ్య కాలంలో నిర్మించినట్టున్నారు. సో పిల్లలు ఇక్కడ చైర్లు ఫెసిలిటీస్ అయితే ఇక్కడ బాగానే కనిపిస్తున్నాయి. కొత్తగా నిర్మాణం జరిగి ఉంటుంది. ఈ ఫ్యాన్లు ఇవన్నీ పోయినాయి, ఎందుకంటే వీళ్ళు కోతుల ప్రాబ్లం ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. అవి కరెక్ట్గా పెట్టినా అవి కోతులు ఉంచట్లేదని అంటున్నారు. సరే, ఈ ఉన్న ఏర్పాట్లు ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్ ఎందుకు కల్తీ అయింది, ఎట్లా కల్తీ అయింది అన్నది ఫ్యాన్స్ ఇవి ఆల్మోస్ట్ చాలా బళ్ళలో చూస్తున్నాం ఈ కోతుల మెనాస్ అనేది. టీచర్లు క్లాస్ రూమ్లోకి వెళ్ళి బయటికి రావాలంటే కట్టెలు పట్టుకుని వాటిని కొట్టుకుంటా వాటికి ఏంటంటే మన చౌకీదార్ పని చేసినట్టుగా చేస్తున్నారు టీచర్లు కూడా. ఇది క్లియర్ కట్ ఉదాహరణ చూడు. కోతులు ఇప్పుడు వాళ్ళ అధికారులే చెప్పారు ఇప్పటిదాకా మనకు వాళ్ళు. ఇక ఇంత దుస్థితి ఉన్నది బడుల పరిస్థితి. సో ఇది వీళ్ళు కట్టెల మీద వండుతున్నట్టున్నారు. గ్యాస్ స్టవ్ ఉండాలి కదా. ఇది డైనింగ్ అన్న, ఇదే మన వంట రూమా, స్టోర్ రూమ్? వీళ్ళు ఏం లేనట్టున్నాయి కదా, వేరే దగ్గర షిఫ్ట్ చేశారు. ఓహో, మీరేం చేస్తారు? మాజీ సర్పంచ్. ఏంటి ఇష్యూ ఏందన్నా? ఏమన్నా క్లారిటీ వచ్చిందా? క్లారిటీ అంటే ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు 3 రోజులు ఇక్కడ హాస్టల్ వార్డెన్ కానీ ఆ స్టాప్ చేసింది. తర్వాత నిన్న సంఘాలకు ఇచ్చిండ్రు. సంఘాల ప్రాబ్లం ఏమో తెలియదు. ఈ రోజు మళ్ళీ సంఘాలంటే మరి అంతకుముందు కూడా జరిగింది ఇన్సిడెంట్. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి సంఘాలు 18 years నుంచి చేసిండ్రు. ఆ రోజు ప్రాబ్లం రాలే. అంతకుముందు రామోడు ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు ఏమో అయిందని. అయితే ఆయన సరిపెట్టుకున్నాడు. మళ్ళీ అంటే 18 years అయింది కాబట్టి తీసేయాల్సిన సంఘాలని ఈరోజు అంటే మొన్న 21st నాడు ఆ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళని తీసేయడం జరిగింది. అయితే ఈ సంఘాలకు వేయకుండా ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డన్లకు అప్పచెప్పి 3 days
అయితే నిన్న ఒక కొత్త సంఘం కూడా వల్ల ఏం పొరపాటు ఇంతవరకు తెలుసలేదు. ఈరోజు షాప్ ఫస్ట్ జరిగిన దానికైనా ఏమైనా తెలిసిందా, ఏమైనా క్లారిటీ వచ్చిందా? రాలేదు. అది లేదు ఇది లేదు. అసలు ఫుడ్ ఎక్కడి నుంచి, అంటే సరుకులు ఎక్కడి నుంచి కొంటారు? సరుకులు అంటే బియ్యం అయితే గవర్నమెంట్ ఇస్తుంది. ఈ అంటే కారం కానీ మిర్చి కానీ షాప్లో తీసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడ బియ్యం గియ్యం ఏం లేవు అంటే ఎట్లా? అంటే బియ్యము వేరే గోదాం చేస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ స్టాక్ ఉన్న వల్ల పురుగులు రావడము లేకుండా వేరే దగ్గర షిఫ్ట్ చేస్తే ఇబ్బంది లేదండి. ఇక్కడ రూమ్లో ఇక్కడ పురుగులు ఉంది కాబట్టి ఏం చెత్త వేసి ఉంటారు, ఇంకంతకుమించి ఏమీ? తీసేసి ఉన్నది. అంటే రిటర్న్ తీసుకుపోయారు, మళ్ళీ రిటర్న్ తీసుకుపోయారు, మొత్తం అన్ని తీసుకెళ్ళి తీసుకుపోయాడు. న్యూ స్టాక్ వచ్చింది. పాత స్టాక్ మీరు ఏమైనా చెక్ చేసిరా? స్టాక్లో ఏమైనా ఇది ఉందేమో? నీవా కొత్తదా? మీరు పాత స్టాక్ పిల్లలకి పెట్టి చూడలేదు. ఆఫీసర్స్ వచ్చిండ్రు, అందరు చూసి రిటర్న్ పంపించడం జరిగింది. అది ఓకే. ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది కాబట్టి ఇలాంటి బియ్యంలో ఇబ్బంది లేదు. ఏం చేస్తారమ్మా మీరు ఈడ? ఎన్నేళ్ళ నుంచి చేస్తారు ఈడ? గ్రామ పంచాయతీ. సో వీళ్ళు ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుతూ ఉన్నారు. ఈ మహిళలంతా ఎక్కడ, ఏ ఊరమ్మా మీది? అమ్మా ఏ ఊరు మీది? ఇదే ఊరా? మాగనూరు. ఏమైందట పిల్లలకి? మీరు రోజు మనం కూడా ఇంట్లో వండుకుంటాం కదా, ఏమై ఉంటుంది? ఏమో సార్, మాకు ఎట్లా తెలుసు. మీరు ఇక్కడ వంట చేస్తున్నారా? నిన్న కూరగాయలు కోసినాం, వంట చేయలేదు సార్. కూరగాయలు కోసిచ్చినాము, బియ్యం కడిగినాము, అంతే. వంట అయితే చేయలేము. ఎట్లుండే మీరు అడిగిన బియ్యం ఎట్లుండే, కూరగాయలు ఎట్లుండే? బియ్యం మంచిగానే ఉన్నాయి సార్, కొంచెం ఎక్కువ అవేమంటారు కోపన్ బియ్యం లాగా రాళ్ళు ఉండే, అంతే. రాళ్ళు ఉన్నాయి, దుమ్ము ఉందా? దుమ్ము చెరిగినాం. మంచిగానే ఉన్నాయి బియ్యం, కానీ 4 సార్లు కడిగినాం బియ్యం. 4 సార్లు కడిగినాం. 4 సార్లు ఎందుకు కడగాల్సి వచ్చింది? మంచిగా ఇంతకు ముందు అట్లా జరిగింది కాబట్టి మళ్ళీ మంచిగా కడిగితే అన్నం మంచిగా అవుతుంది అన్నట్లా చేసినాం. ఓకే. అట్లా ఏం కూరగాయలు వండిరు మరి? వంకాయ, ఆలుగడ్డ. ఏం జరుగుంటుంది అంటే వేరే 10,000 నుంచి ఏమో సామాన్ తెచ్చిరని ఏదో అంటున్నారు, అట్లేమన్నా ఉందా? బోగాన్లు తెచ్చినాం సార్, భగవాన్లో తెచ్చారు. వండనికే. అవి కూడా కడుగుంటారుగా? అన్నీ కడిగినాం, మంచిగా కడిగినాం, అన్నీ కడిగి చేసినాం. ఓకే. తినగానే వాళ్ళు వామిటింగ్స్ చేస్తారు? కాలేదు సార్, 3:30, 4 అవుతుంది అప్పుడు. మేము కూడా 3 గంటల దగ్గర ఇక్కడనే ఉన్నాం సార్. మేము కూడా 3 గంటల దగ్గర ఇక్కడే ఉన్నాం. తినేసి వాళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయారా? అన్నం తినేసి రూమ్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లలు అయితే కూర అయిపోయింది చేయంగానే. కూర అయిపోతే 2-3 పిల్లలు మేడం వాళ్ళ బాక్సులు తెచ్చుకున్నారంట. వాళ్ళ దాంట్లో కూర ఉంది, మేము అక్కడ వేసుకపోతామని ఒట్టి అన్నం వేసుకపోయారు ఖాళీగా, కూర అయిపోయిన తర్వాత. అక్కడ తిన్నారు వాళ్ళు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు. మేమైతే ఇక్కడ 3:30 దగ్గర ఇక్కడే ఉన్నాం. అంతకు ముందు ఏమైంది? 20 రోజుల ముందు మీరే ఉన్నారు అప్పుడు కూడా? లేం సార్, నిన్న ఒక్కటే వచ్చినాం మేము. నిన్న ఒక్కటే అది హెల్ప్ చేయాలంటే సంఘాల మా మేడం వనిత కుమార్ మేడం, మహిళా సంఘం మేడము పోండి అమ్మ అంటే వచ్చినాం మేము నిన్న. కలెక్టర్కి ఏమో అడుగుతున్నారు మీరు ఇందాక? మేము లెటర్ ఇచ్చినాం సార్. ఏం లెటర్ ఇచ్చారు? మేము అంటే మహిళా సంఘంకి వెళ్ళి ముందుకు రావాలని అన్నారు. ముందుకు వచ్చినాం చేయడానికి. చేయడానికి వస్తే ఏమైందంటే ఇక్కడ రాజకీయం నడుస్తుంది మా ఊర్లో. ఎస్సీలు మాత్రం చేయరాదు, ఎస్సీలు చేయొద్దంటారా? అదే టాపిక్ ఈ రోజు. నిన్నటి వెళ్ళి అదే అయింది. మేము ఎస్సీలమే, ఇది ఇంతమంది మాదిగి మాలా చేసినాం. ఇక్కడ రెడ్డిస్ చేసిండ్రు ఇంతకుముందు 25 సంవత్సరాలు వాళ్ళే చేసిండ్రు. అయితే మేము మాదిగి మాల కాబట్టి మమ్మల్ని తీసేయడం జరిగింది. ఈ రోజు ఎంఆర్ఓ కలిసి వద్దమ్మా మీరు చేయాలి. కలెక్టర్ మేడం మేడం ఏమని ఇప్పుడు మంచిగా అయ్యే వారికి తర్వాత మాట్లాడదాం అన్నాడు. తీసుకుంటాం అంటలేదు, మీరు చేద్దామని అనుకుంటున్నారు కదా? చేద్దామని అనుకుంటున్నాం. మేడం అయితే ఇప్పుడు పిల్లలకైతే మంచిగా కానీ తర్వాత మాట్లాడదామని అనింది మేడం. పిల్లలు అట్లున్నారు కదా అని చెప్పింది అంతే మేడం. ఇప్పుడు చేస్తున్నారా మీరు? మానేసిరా? ఈరోజు వద్దన్నారు ఈరోజు, అందుకే మేము పోయినాం. ఎవరు చేసారు ఇవాళ? ఈరోజు వేరే హాస్టల్ వాళ్ళు, ఇంకా ఇంకొక ఆమె సంఘంలోనే ఉంటుంది కదా సంతోషి చేసింది. మనం ఎస్సీ అని వద్దంటున్నారు. ఇప్పుడు కలెక్టర్ మీరు అదే అడుగుతున్నారు? అదే అడుగుతున్నాం. ఎస్సీలమని అదేమన్నా మీ మీద వేసిరా? పిల్లలకి ఇట్లా అయింది కాబట్టి మిమ్మల్ని తీసేసిన చెప్పలేరు, ఇక ఏం అంటలేరు. అదేం మా మీద ఏం రావడం లేదు. చేసిన వాళ్ళది ఏం వచ్చలేదు కానీ మేము ఒకరోజు చేసిన వాళ్ళది రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినరు, అందుకే మా బాధ. పోలీస్ స్టేషన్ తీసుకురా? తీసుకుపోలే కదా, ఇన్ని 25 సంవత్సరాలకి వెళ్ళి స్కూల్ మొత్తం వాంతులు చేసుకొని మామనార్ హాస్పిటల్ దాకా పోయిరి. మేము నిన్న ఒక్కరోజు కూరగాయలు కోసిచ్చిన తప్పుకి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు మా ఇద్దరిని. ఏమన్నారు పోలీస్? ఇంత టీం 6 మందిని తీసుకుపోయినారు తర్వాత వచ్చి. అయితే మాకు ప్రాబ్లం ఏమిందంటే మేము ఇంటికాడ మంచిగా కూలిపోతుంటిమి. కూలి పనికి పోయేటోళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసిరి. ఎవరు? మా మేడం, ఏపీఎం మేడం, ఎంఆర్ఓ.
ఇందులోకి ఇన్వాల్వ్ చేసి మా ఇజ్జత్ ఎంత ఖరాబ్ అయ్యే మేముగా కూలి పోతుంటాం కదా సంఘాలలో వచ్చిరి పిల్లలకి ఇట్లా ఇవన్నీ మా ఇజ్జత్ ఖరాబ్ అయ్యే పోలీస్ స్టేషన్ పోతే అందరు నాగబట్టి మా రోడ్ల మీద మాకు ఇజ్జత్ ఎంత ఖరాబ్ అయ్యే అది మా బాధ అయిపోదు మేడంకి చెప్తున్నాం మేము అది రాసిచ్చినాం మేడంకి అట్లా ఏమై ఉంటుంది అంటే మీరే ఉండిరు తిన్నాం మరి మాకేం కాలే మీరంటే పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలు కాబట్టి ఒక్కొక్కరు పిల్లలు కూడా మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు మా పిల్లలు కూడా తిన్నారు తీసుకపోయినాం ఎక్కువైన అన్నము ఇంత బేసన్లు ఎక్కువైతే తీసుకపోయినాము అది కూడా మా పిల్లలు కూడా తిన్నారు ఇంటికాడ మా పిల్లలకి ఏం కాలే మాకేం కాలే ఎంఆర్ఓ తిన్నాడు వీళ్ళు ఏమంటారు ఇలాకారులు ఇయవర్లు అందరు తిన్నారు సార్ నిన్ననే ఆ రోజు కాదు నిన్ననే ఇంతమంది తిన్నాము వాళ్ళ కళ్ళ కాంది పిల్లలకి ఒకటి అయిందని అంటున్నారు అది దేవునికి గుర్తు మాకైతే తెలియదు ఇంకా మీరు అటు ఇటు పోయినప్పుడు ఏమైనా పడి ఉండి ఏమైనా అయ్యి ఉంటుందేమో ఎక్కడ వైలో మేము అందే ఉన్నాం ఎక్కడ వైలో మా వంట చేసిన ఆయన ఉన్నాడు చూడ అడగండి కావలిస్తే ఇప్పుడు ఆ ఫుడ్ ఏం టెస్ట్ ఇది కొత్త యాంగిల్ క్యాస్ట్ యాంగిల్ తీసుకొని ఇది చాలా విలేజెస్లో కూడా ఉన్నది యాక్చువల్గా చాలా విలేజెస్లో ఉన్నది ఇంతకుముందు 25 సంవత్సరాలకి అవుతుందేమో ఇది మధ్యాహ్నం భోజనం వచ్చినప్పుడు వండిన ఎవరు ఆడ హాస్టల్ కాడ ఆడ కూడా అయింది 100 మందికి ఏమో సార్ తెలియదు మాకు ఎట్లేం తెలియదు మేము పోయలేము అక్కడ మేము ఈడికి నిన్న వచ్చినాం కాబట్టి మామూలని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు కాబట్టి మాకు బాధ అంతే మేము ఇంటికాడ ఉన్న వాళ్ళని మమ్మల్ని తీసుకుపోయిరు కదా స్టేషన్ కానీ మాకు అంతే బాధ మేము చేస్తామని వచ్చి లేకుంటే మీరు స్కూల్ కాడికి అన్నం చేస్తామని వచ్చిలేము గొడవ పడిలేము మమ్మల్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకపోతే మాది ఎంత పరువు పోతుంది ఒకసారి ఆలోచన చేయండి అంటే ఓళ్ళని కోస్తే పాలు కారుతాయి మమ్మల్ని కోస్తే రక్తం కారుతుంది ఇది ఒకటే ప్రాబ్లం మా ఊర్లో ఇట్లా ఉంటుంది ఇది ఎడనా ఇప్పుడు ఫుడ్ పాయిజన్ వల్ల అయింది అంటున్నారు కదా మీరు కాదు టెస్ట్కి తీసుకుపోయారా ఎప్పుడు అప్పుడే ఏమేమి తీసుకుపోయారు అన్నం ఒకటే తీసుకుపోయారు పిల్లలు వాంతికి చేసుకునింది అది తీసుకుపోయినరు వాళ్ళు వండింది తీసుకుపోవాలిగా వండిన అన్నం తర్వాత ఇచ్చినాం మేము తెల్లన్నం కూర అయిపోయిండే మధ్యాహ్నం అయిపోయింది కూర ఒకటే కూరనా ఒకటే కూర వంకాయ ఏం చేయలే ఒకటే కూర ఇక్కడ రోజు ఒకటే నడుస్తుంది. సో ఇది సిచ్యువేషన్. ఇక్కడ కొత్త యాంగిల్ ఉన్నది. వాళ్ళంతా పాపం దళితులట. నిన్న ఊరోళ్ళు కొంతమంది వీళ్ళొద్దు మాకు వీళ్ళు దళితులు చేస్తే మేము తినం మా పిల్లలు తినారని వీళ్ళందరినీ పక్కన పెట్టిరట. ఘోరం ఇది. కలెక్టర్ చెప్పినా కూడా చూద్దాం చేద్దాం అంటుందా. అంతా మాట్లాడాలి ఇప్పుడు. సో ఎక్కడున్నారు మేడం గారు? సో కలెక్టర్ లోపల రివ్యూ చేస్తున్నట్టున్నారు. మరి ఏం విషయం మీద రివ్యూ చేస్తున్నారో తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయం అయితే ఆమె పట్టించుకోలే. వాళ్ళు దళితులు కాబట్టి ఎవరు మాకు ఇక్కడి నుంచి వండడానికి తీసేసారని అంటున్నారు. మరి దాని మీద ఏం రియాక్ట్ అవుతారో, అసలు ఇష్యూ ఏం జరిగింది? హైకోర్టులో జస్ట్ ఇంతకుముందే ఒక గంట క్రితం దీని మీద విచారణ జరిగింది. విచారణ జరిగితే ప్రభుత్వ న్యాయవాది చెప్పినది ఏంటంటే వారం రోజుల తర్వాత మేము వివరాలు మీకు ఇస్తామని అన్నారు. కోర్టు చాలా సీరియస్ అయింది. వారం రోజులు దేనికోసం అని. సో మేబీ నేను అనుకోవడం అందుకోసమే రివ్యూ జరుగుతున్నదేమో. సో వెయిట్ చేద్దాం. కలెక్టర్ గారు వాళ్ళ రివ్యూని మనం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాళ్ళు ఏం రివ్యూ చేస్తారో, ఏం రిపోర్ట్ ఇస్తారో అన్నది చూడాలి. సరే, కొంత మనం చాలా స్కూళ్ళ కంటే అయితే దారుణంగా అయితే ఏం కనబడట్లేదు. కడుక్కోవడము లేకపోతే ఇవంతా కూడా కొద్దిగా బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఈ వాటర్ ఏమైనా సెటప్ చేసి ఉంటారేమో. ఇప్పుడు నాకు క్లియర్ కట్గా ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు ఆడవాళ్ళు చెప్పిన దానికి నిన్న జరిగిన ఇన్సిడెంట్కు డెఫినెట్గా ఇక్కడ క్యాస్ట్ యాంగిల్ ఉన్నది. చాలా ఈవెన్ ప్రతి ఊర్లలో కూడా ఇటువంటి అంశాలు ఉన్నాయి. దీని మీద సమగ్రంగా విచారణ మాత్రం జరగాలి. ఇప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళ పిల్లలు కూడా తిన్నారు కానీ మా పిల్లలు తింటే కూడా మాకేం కాలేదని. సో కేవలం వీళ్ళే అంటే దీని వెనక ఏదైనా సాజిష్ ఉందా? ఎస్సీలను ఉండనీయకుండా వీళ్ళ మీద ఏమన్నా వేయడానికి, వీళ్ళ మీద బదనామా వేసారు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ మా పని ఏదో మేము కూలినాలు చేసుకొని మేము బతున్నాం అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోయినారు. ఖాళీ మరి చిన్నపిల్లలు వేరే వాళ్ళకు కూడా తింటే ఏం కానప్పుడు వీళ్ళొక్కరికే ఎందుకు అయిందని దాంట్లో మరి వీళ్ళ దాంట్లో ఏమైనా చేసిండ్రా? వాళ్ళు పోయిన తర్వాత ఇంకేమైనా నీళ్ళు ఇచ్చిండ్రా, వాళ్ళకి ఏమైనా కూల్ డ్రింక్లు ఇచ్చిండ్రా, ఏమి ఇచ్చిరో తెలియదు. మరి అంటే ఈ ఇష్యూను వీళ్ళని బదనాం చేసి ఈ కమ్యూనిటీస్కు మాలమాది వాళ్ళు వంటలకు పనికిరారు అనేది ఏమైనా చేయదలుచుకున్నారా? వీళ్ళు కింది కులాల వాళ్ళు వీళ్ళు ఇటువంటి ఈ స్కూల్లో అట్లీస్ట్ స్కూళ్ళల్లో ఉండనీయకుండా చేసే ఏమన్నా కుట్ర జరుగుతుందా అనేది
ఈ యాంగిల్ పక్కా కనబడుతుంది ఇక్కడైతే చాలా అంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళంతా చెప్పేటోళ్ళు ఒకవేళ బయట అడ్మిట్ అంటే హాస్పిటల్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఫుడ్లలో కూడా నీకు పురుగులు వచ్చినాయి కదా. సో ఈ కోణం ఉన్నది పర్ఫెక్ట్. ఇప్పుడు కోట్లు మొట్టికాయలు వేస్తున్నాయి, కోట్లు రివర్స్ అవుతున్నాయి కాబట్టి వచ్చి వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటున్నారు. కానీ ఇప్పుడు మనం వీడికి వచ్చిన వాటికి వాళ్ళతో మాట్లాడుతుంటే తెలుస్తున్నది ఇది ఒక యాంగిల్. కానీ పక్కా దీని మీద క్లియర్ కట్గా నేను అనుకుంటా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో పిలిపించి, ఎందుకంటే ఇది ప్రతి స్కూల్లో జరుగుతుంది కదా, ఆల్మోస్ట్ ఎక్కడ పోయినా కానీ ఇటువంటి ఫుడ్ మీద ఇది జరుగుతూ ఉన్నది. కనీసం నాణ్యమైన ఫుడ్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు పక్కా దీని మీద ఒక విచారణ జరగాలి. తర్వాత ఇమ్మీడియట్ వెంటనే అన్ని తీసి పక్కకు పెట్టి నీ ఉత్సవాలకి ఇచ్చావాలని నీ బొందలవయ్యా జనాలు మొత్తం నాశనం అవుతారు, ఇక్కడ మొత్తం కంప్లీట్గా చచ్చిపోతున్నారు జనాలు. సో వీటి మీద ఎక్కువ అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఇమ్మీడియట్ గవర్నమెంట్కి అయితే ఉన్నది, అన్ని పక్కకు పెట్టేసి. మీరు బ్రదర్ ధర్మ సమాజ్ పార్టీ. డిఎస్పీయా? అవును సార్. ఏం జరిగింది? మీదే ఊరా మీది? మక్తల్ మీది. ఏం జరిగింది అంటున్నారు? మీరేమన్నా కనుక్కున్నారా ఊర్లో పెద్దవాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే? సార్ అయితే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపు ఇక్కడ ఒక 10 రోజుల విడిదిలోనే 3 సార్లు ఇదే స్కూల్లోనే ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. పిల్లలు ఒకసారి కాకుండా 2 సార్లు కాకుండా 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయితే కూడా ఎలాంటి స్పందన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నియంతృత్వ పరిపాలన పరిపాలిస్తుందనడానికి ఇది ఒక మంచి నిదర్శనం కూడా. ఈ పేద పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పదలుచుకున్నాం. ధర్మ సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నిన్ననే శైలజ అనే ఒక విద్యార్థిని చనిపోవడం జరిగింది. 48 మంది విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోవడం జరిగింది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పిల్లల్ని చంపడానికి ఉందా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఇక్కడ కనుక్కున్నారా? మీరు మక్తల్లో ఉన్నామంటున్నారు. పొలిటికల్ విమర్శలు కొద్దిసేపు మనం మాట్లాడాల్సిందే, తప్పదు. గవర్నమెంట్ చేస్తున్నదాన్ని ఎండగట్టాల్సిందే. ఇష్యూ ఏంటి అసలు? ఇక్కడ పిల్లలు ఏమంటున్నారు? మీరు ఏమైనా టీచర్స్తో మాట్లాడినారా? మిగతా వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? అయితే సమస్య ఏంటని మేము టీచర్లను కానీ ఇక్కడ ఉన్న బృందాన్ని అడగడం జరిగింది. వాళ్ళేమో మాకు మంచి బియ్యం రావడం లేదు అని ఇక్కడ ఉన్న స్టాఫ్ అంటున్నారు. ఇక మంచి బియ్యం రానప్పుడు ఇక ఎంఈఓ కానీ జిల్లాధికారులకు కానీ మీరు ఎందుకు తెలియజేయడం లేదని కూడా మేము సార్ వాళ్ళని అడగడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బియ్యం వస్తున్నామని వాళ్ళు వాళ్ళపైన వేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు స్పందించి కూడా ఇక్కడ స్టాఫ్ని సస్పెండ్ చేయడం జరిగింది, మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. కానీ అసలు విషయం ఏంటనేది చెప్పడం లేదు జిల్లా అధికారులు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జిల్లా అధికారులు కూడా ఈ విషయం పైన పిల్లలు బయట ఉన్న చిరుతిళ్ళు తినడం వలన ఇలా జరిగిందని చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ పెడుతున్న ఆహారం పైన కానీ, మంచినీళ్ళ పైన కానీ, ఆ వంట సరుకుల పైన కానీ ఎలాంటి పరిశోధన చేయకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులను తీసుకొని వీటిపైన పరిశోధన చేసిన తర్వాత లోపం ఏంటో తెలిసిన తర్వాత మేము ఇస్తున్న ఆహారంలో ఎలాంటి లోపం లేదు అన్న తర్వాత చెప్పవలసిన విషయము. కాబట్టి ఎలాంటి పరిశోధన చేయకుండానే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని కూడా మేము జిల్లా అధికారులను కూడా ఈరోజు డిమాండ్ చేస్తాం. మాట్లాడతారా? ఏమైనా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం జరిగిందన్న? మేము ఎంఆర్పిఎస్ నారాయణపేట జిల్లా కళ్యాణ్ మాదిగా మాకు తెలిసిన సమాచారం అయితే అన్న, నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పిల్లలు చెప్పడం జరిగింది. పిల్లల్ని మంచిగా అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో పోయి పరామర్శించి అక్కడ మాట్లాడితే, అన్న మాకు అన్నం కూడా మంచిగా ఉడకలేదు, కూరగాయలు చేసారు, ఆ కూరగాయలు కూడా సరిగా లేవన్నా, దానివల్లనే మాకు ఇది అయిందని చెప్తున్నారు. అయితే కలెక్టర్ మేడం నిన్న వచ్చి ఏమి స్టేట్మెంట్ ఇచ్చిందంటే అన్న, బయట బండరాలు తెచ్చుకొని పిల్లలకి ఈ విధంగా అయింది, ఈ విధంగా తినడం వల్లే పిల్లలు జరిగిందని చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? కలెక్టర్ వచ్చేసి డైవర్ట్ చేస్తున్నారు ఇది వచ్చేసి. ఎందుకంటే ఈ స్కూల్లో వచ్చిన పిల్లలు బయటికి ఎలా వెళ్తారు? ఈ స్కూల్లో వచ్చిన పిల్లలు బయటికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? టీచర్స్ వీళ్ళంతా బయట లోపల ఫుడ్ ఉంది పిల్లలకి, ఫుడ్ ఉన్న తర్వాత బయటికి వెళ్ళి అవి తిని మళ్ళీ ఇక్కడ లోపలికి రావడం ఏంది? మళ్ళీ వీళ్ళంతా టీచర్లు వీళ్ళంతా ఉన్నప్పుడు వీళ్ళంతా పిల్లల్ని బయటికి వెళ్ళకుండా లోపల చూసుకున్న బాధ్యత వీళ్ళకు ఉంటుంది. ఈ స్కూల్లో ఉన్నంతసేపు వీళ్ళ బాధ్యత, ఈ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే తల్లిదండ్రుల బాధ్యత. ప్లస్ పాయింట్. అయితే ఈ విధంగా వీరి రాజకీయ కోణాలు ఉన్నాయో ఏందనేది ఇంకా లోతుగా విచారించాలి. తీసేసారు వాళ్ళు పాపం దళితులట కదా, మీరు వండితే మా వాళ్ళు తినారని వాళ్ళని పక్కన పెట్టిరట కదా, ఆ మహిళలు అంతా వచ్చారు కదా ఆడికి. వచ్చిరన్నా, మీరు ఎంఆర్పిఎస్ కదా అని అడుగుతున్నాను నేను. అవునవును వాస్తవమన్నా. ఈ విషయంలో ఇంకా లోతైన మేము సమాచారం తెలుసుకొని ఈ విషయంలో ఇంకా ముందుకి తీసుకెళ్తామని తెలుస్తుంది. ఇప్పుడు కనుక ఈ పెద్ద ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ కులం వైపు మలిచేస్తే ఇక్కడనే మనల్ని దోషులను చేసి దీన్ని తప్పించుకునే కుట్ర కూడా చేస్తుంది సార్ ప్రభుత్వం. ఇంకెవరన్నా మాట్లాడతారా?
సో పిల్లల చేత మాట్లాడిద్దాం. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఎంక్వైరీ చేయాలి యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ చెప్తున్నట్టున్నారు బయట ఫుడ్ తిన్నారని. ఈ ఊర్లో ఇంకేమైనా ఇటువంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ ఇంకెక్కడన్నా ఉన్నాయా అనేది కూడా ఒక కోణం తీయాలి కదా. ఇప్పుడు ఎంక్వైరీ చేసి హాస్పిటల్లో బయట ఫుడ్ అని అంటున్నారు కదా. బయట ఫుడ్ అంటే మరి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఎంతమంది బయట కూడా పిల్లలు తిని ఉంటారు కదా, ఎవరో ఒకరు. వీళ్ళే తినరు కదా అవి. వాటి మీద కూడా మరి సమగ్రం ఎంక్వైరీ చేయకుంటే అవి ఎట్లా పడతాయి? అట్లా అటువంటి కేసు ఒక్కటి కూడా కనబడతలేదు వీళ్ళతో లోకల్తో మాట్లాడుతుంటే. అంటే ఇదంతా కూడా హుక్డప్ కేసెస్, ఇవన్నీ ఉట్టి కావాలని దీన్నంతా అటు ఇటు తిప్పేందుకు బయటి ఫుడ్ అని వాళ్ళ బదనాం వాళ్ళ మీద పడకుండా ఎదుటోళ్ళ మీద వేసేటువంటి కుట్ర జరుగుతున్నదండి. చాలా క్లియర్ కనబడుతుంది ఇది. ఒకసారి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుదాం. పిల్లలు ఉన్నారు. హాయ్, ఏ క్లాస్ అమ్మా ఇది? 9th క్లాస్ సి సెక్షన్. ఓకే. సో టోటల్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 8th నుంచా? 8th క్లాస్ 3 సెక్షన్స్, 7th 2, ఓకే. 10th 2 సెక్షన్స్, ఓకే. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. వెరీ గుడ్. సో మీరు మధ్యాహ్నం ఫుడ్ ఎక్కడ తింటారు? ఎక్కడ తింటారు? ఎట్లుంటుంది ఫుడ్? నిజం చెప్పండి. వాళ్ళకి ఏమైంది మరి? వాళ్ళకి ఏమైంది? పిల్లలకి కొంతమంది ఏమో తెలీదా? అంటే ఫుడ్ పాయిజన్ అయింది. ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది మరి? ఏమో తెలీదా? అంటే అప్పుడప్పుడు ఏమన్నా రైస్లో కొంత ఏమైనా తేడా వస్తుందా ఎప్పుడన్నా? అప్పుడు ఫస్ట్ పురుగులు వచ్చిండే, చేంజ్ చేసిండ్రు, కొత్త స్టాక్ వచ్చిన బియ్యం. ఎప్పుడు కొత్త స్టాక్ వచ్చిన బియ్యం? పాత స్టాక్ ఎప్పుడు ఉండే? 1 వీక్ ముందు. పురుగులు అంటే ఏం పురుగులు వస్తాయమ్మా? అవి ఇట్లా బ్లాక్ ఉంటాయి, బ్లాక్గా వైట్గా ఉంటాయి పురుగులు. ఇప్పుడు ఇంత అన్నం పెట్టుకున్నావు అనుకో ప్లేట్లో, నువ్వు తినే అన్నంలో ఎన్ని పురుగులు వస్తుండే? నేను తినే ప్లేట్లు వచ్చలేవు. మామూలుగా వస్తుంటాయి అందరికి? వస్తుంటాయి వాళ్ళకి, నాకు వచ్చలేవు. అట్లా తినేయాలి ఇక పక్కన పడేసి? ఏమో తెలియదు. ఏమేం కూరలు వండుతారు ఏమమ్మా? వంకాయ పప్పు సార్. వంకాయ పప్పు, ఓకే. ఎట్లా వండుతున్నారు? బాగానే వండుతుంది సార్. ఓకే. పురుగులు ఎందుకు వచ్చాయి మరి అడగలేదా మీరు టీచర్స్ని అప్పుడు? అడిగినాం సార్, మార్చిండ్రు. బియ్యంలో ప్రాబ్లం ఉన్నామంటే సార్ మార్చిండు సార్. జగ్గి దినాలైంది మార్చి 1 వీక్ అయింది సార్. మీరు అంత ఇంగ్లీష్ మీడియమేనా? ఓకే, వెరీ గుడ్. ఓకే, యా. నువ్వు మాట్లాడతావు, ఇట్రా, కమ్. ఏం పేరు? సాయి కుమార్. ఏ ఊరు మీది? ఇదే ఊరు సార్. ఇదే ఊరు. అందరు ఇదే ఊరు వాళ్ళ? బయట వాళ్ళు కూడా? హాస్టల్లో ఎంతమంది ఉంటారు ఇక్కడ? హాస్టల్లో ఉండే వాళ్ళు ఎంతమంది? ఎవరు రాలే? ఎందుకు రాలే? సో మీరంతా రోజు వచ్చి రోజు వెళ్ళిపోతారు. సో ఏం సాయి కుమార్, ఎట్లుంది ఫుడ్? బాగుంది సార్. ఈరోజు బాగుంది. నిన్న కూడా బాగుండే సార్. మొన్న కూడా బాగుండే. అంత ముందు రోజు అప్పుడు ఒకసారి పలుకు అయింది సార్. పలుకు అయింది. ఇంకా ఏం లేదు సార్. చిన్న చిన్న తెల్ల పురుగులు వచ్చేదటగా అప్పుడప్పుడు వచ్చేది. చెప్పాలి ఓపెన్గా, అర్థమైంది. చెప్పొద్దన్నారా ఏమన్నా సార్లు? అట్లేం లేదు. ఇంట్లో మీ అమ్మ ఉన్నట్టు ఉంటుందా? ఇప్పుడు బాగుంటుంది సార్. ఇప్పుడు బాగుంది. ఎందుకు అందరు వచ్చిన తర్వాత పోలీసులు మొత్తం అందరు వచ్చిన తర్వాత బాగుందా? అవును సార్. ఓకే. ఎట్లా అంటే తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తుంది సార్. ఇప్పుడు తినాలనిపిస్తుంది? అప్పుడు కూడా తింటుంటాం సార్. అప్పుడు ఒకసారి పలుకు అయిందని ఆ రోజు తినలేం సార్. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అయింది కదా, ఫుడ్ పాయిజన్ అయింది కదా. వాళ్ళంతా ఏ క్లాస్ వాళ్ళు? మా క్లాస్లో నుంచి 2 అయ్యారు సార్. క్లాస్ నుంచి 2 అయ్యారు. అవును. ఏం తిన్నారు వాళ్ళు? ఫుడ్ తిన్నారు సార్. అన్నం తిన్నారు. అన్నం తిని ఇక్కడికి వచ్చారు. అవును సార్. అలా ఆయన బెంచ్ చేయడా? ఆయనది ప్లేస్ చేయడా? గిన్నె ఇక్కడనే సార్. ఇక్కడ. ఓకే. 2 గర్ల్సేనా? 2 గర్ల్స్. వాళ్ళు వచ్చారు లోపలికి. తర్వాత ఏమైంది? తర్వాత ఆడ బయట కక్కుతుండ్రని పోయిండ్రు సార్. వాళ్ళు కూడా వామిటింగ్ చేసుకున్నారు. ఓకే. ఎవరి పక్కన కూర్చుంటుందా పాప? 2 ఎవరు? ఎవరి పక్కన? ఇట్రా. ఓకే. సో వాళ్ళతో మీరు అందరు కలిసే తిన్నారా? ఆ 2 మీరు? అవును సార్, అందరం కలిసే తిన్నారు. వాళ్ళు డైరెక్ట్ లోపలికి వచ్చారా బయటికి పోయి మళ్ళీ లోపలికి ఏమైనా వచ్చారా? లోపలికే వచ్చింది సార్. సో ఏమైనా తిన్నారా మీరు తినేది కాకుండా? ఇంకేమైనా వాళ్ళు? ఏమో సార్ తెలియదు.
లోపలికి రాగానే ఎంతసేపటికి వామిటింగ్ అయింది? గంట తర్వాత అయింది సార్. ఇక్కడే వామిటింగ్ చేసుకురా? బయట సార్. వామిటింగ్ అవుతుందని బయటకు వెళ్ళి. అవును సార్. ఓకే, ఎందుకు అయి ఉంటుంది మరి? మీకేమైనా అనిపించిందా? మీరు కూడా అదే తిన్నారా? అవును సార్. కొంచెం తేడా ఉంది ఫుడ్, అవును సార్. అట్లా చెప్పాలా? ఏం తేడా ఉంది? అన్నంలో కొంచెం డిఫరెంట్ అనిపించింది సార్. డిఫరెంట్ అనిపించింది అంటే ఎట్లా? ఆయిల్ ఉందా లేకపోతే ఇంకా ఏమన్నా స్మెల్ లాగా అనిపించిందా? అన్నం ఉడికిలేదు సార్. ఉడకలేదు సరిగ్గా. ఓకే, సో ప్రాబ్లం ఉంది ఫుడ్లో అన్నది చాలా క్లియర్. ఆల్రెడీ థర్డ్ ఇన్సిడెంట్, అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ అయిపోయింది, సెకండో ఇన్సిడెంట్ అయిపోయింది, మూడో ఇన్సిడెంట్ ఇది. అంటే ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఫుడ్ పెట్టాలి పిల్లలకి. ఇంతమంది పిల్లలు ఉన్నారు చూడండి, గవర్నమెంట్ స్కూల్ ఇది, గవర్నమెంట్ స్కూల్. ఇంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి మళ్ళీ పిల్లలు పంపిస్తే ఏమో అని ఈ పిల్లలందరినీ చదువు మానిపిస్తే, ఒకవేళ పేరెంట్స్ మనం అనుకుందాం, జరిగేది కూడా అదే కదా. హాస్టల్స్కి పిల్లలు ఎందుకు పంపించట్లేదు, ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? కారణాలు ఇవే. ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా గవర్నమెంట్స్ బిహేవ్ చేస్తున్నాయి. ఏం బాబు వద్దన్నారా? సో ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? బాగా చదువుతున్నారు అందరూ? ఎంతమంది టీచర్స్ ఉన్నారు మీకు? పిల్లలు మొత్తం స్కూల్లో ఎంతమంది తెలుసా? నెంబర్ తెలుసా? 600 అంతమంది ఉన్నారు. బా 597. ఎంతమంది సార్లు ఉన్నారు? 21. ఇప్పుడు మీరు 9th క్లాస్ కదా, రేపు 10th క్లాస్కి వెళ్ళబోతున్నారు. అన్ని సబ్జెక్ట్స్కి టీచర్స్ ఉన్నారా? వచ్చిన సారే మళ్ళీ వస్తాడా? ఉన్నారు. ఏ సార్ లేడు? మళ్ళీ వీళ్ళు ఉన్నారంటారా మీరు? ఒకసారి లేడు. ఏ సార్ లేడు? బాయలేజ్ సార్ లేడు, సస్పెండ్ అయ్యండి మొన్న. ఎందుకు? ఆయన వార్డెనా అయింది. సో ఇప్పుడు లేడు సారు. ఓకే 21 మెంబర్స్ అంటే ఓకే, ఇంకా ఉండాలి అసలు యాక్చువల్గా. సో మీరేం పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపిస్తున్నది? సమస్య ఉంది, 100% సమస్య లేనేలేదు. ఇప్పుడు సమస్య లేకుండా 3 సార్లు జరగదు కదా. ఇక్కడ 3 సార్లు జరిగిందంటేనే ఇప్పుడు మొత్తం కంప్లీట్ వ్యవస్థనే గత 10 yearsలో కొలాప్స్ చేసిండ్రు. ఇప్పుడు దీనికి ఎంఈఓస్ ప్రాపర్గా లేరు. ఒక 22-23 ఉన్నారు మొత్తం తెలంగాణలో. డిఈఓ లేరు. సో స్టాఫ్ లేదు, ప్రాపర్గా నీకు హైజీన్ వండు కూడా ప్రాపర్గా లేదు. ఇంకోటి వీళ్ళకు బిల్లులు కూడా ప్రాపర్గా ఇస్తలేరు. బిల్లులు లేక వీళ్ళ మీద ఓవర్ బర్డెన్ అయ్యి వీళ్ళు అక్కడిక్కడ లేచి నాసి రకమైనటువంటి బియ్యం కావచ్చు, కూరగాయలు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీదనే మనం చూసినాం, టమాటా చారు అంటేనే టమాటా కనిపించదు. ఓకే, పప్పు అంటే పప్పు ఉండదు, పసుపు ఉంటుంది, పసుపు వేస్తే రంగు కనబడుతుంది. మనం చూసిన లేదా ఇళ్ళల్లో పాపం చాలా కుటుంబాలల్లో అంతకన్నా పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో బువ్వ దొరుకుతుందని తింటున్నారు. ఇంకోటి మనం చాలా క్లియర్గా, ఇప్పుడు నేను ఇంకొకటి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, నేరెళ్ళ శారదా గారు ఎవరైతే ఉన్నారో, అమ్మ తల్లి నువ్వు నిన్నగాక మొన్న నువ్వు ఆసిఫాబాద్లో జరిగింది కదా ఇన్సిడెంట్, అక్కడికి పోయినావా? శైలజ అనే 16 సంవత్సరాల అమ్మాయి ఆడికి పోయినావా? ఇక్కడ 2 ఆడపిల్లలు ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి వీళ్ళు హాస్పిటలైజ్డ్ అయ్యిండ్రు. అంటే మేము అప్పుడే అన్నాము, నువ్వు ఇది ఆ కాలేజ్ పర్మిషన్ లేని కాలేజీలో పోయి నువ్వేమో ప్రైవేట్ కాలేజీలో పోయినావు, లావాదేవీలు తీసుకున్నావు, కార్పొరేట్ కాలేజీలు ఇచ్చినటువంటి కాసులలో పోయి పట్టుకుంటున్నాము అందరు మన ప్రభుత్వాలలో పాలకులు వీళ్ళంతా. కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోరు మీరు. మరి ఇక్కడ కూడా రావాలి కదా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇది ఒక్కడ కాదు, దమనకాండ దాదాపు హాఫ్ సెంచరీ అనగా 48 మంది చచ్చిపోయేదాకా వాళ్ళ ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా. మరి మీరు ఏం చేస్తున్నారు? మీ కమిషన్లు ఏం చేస్తున్నాయి? ఉట్టిగా మీరేం జులై తిరగటానుక కార్లలో వేసుకొని అక్కడిక్కడ వేసుకొని కమిషన్లకు కకృతి పడుతుంది. మాకు డౌట్స్ వస్తున్నాయి. మేము ఆ రోజు కూడా చెప్పినాం, ఇవాళ కూడా అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు అదే చెప్తున్నాం, రావాలి, విజిట్ చేయాల్సిన అవసరం. 38 ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగిన తర్వాత 700 మంది హాస్పిటలైజ్ అయిన తర్వాత మీకు ఇంకా హోష్ వస్తలేదా? రావాలి కదా, తిరగాలి కదా. అందుకే రావాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. అసలు ఏంటంటే వీళ్ళు ఇది ఒక బై డిజైన్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయ్యి బొందబెట్టే ప్లాన్ ఉన్నారు. ఇవాళ ఒకరింట్లో పెళ్లి అయితే ఒకరింట్లో సావు అవుతున్నది. ఇప్పుడు ఒకరింట్లో పెళ్లి భోజనం అయితే ఒక పిండా కూడా అవుతున్నది. ఇలా పోతే ప్రశాంత్ ఇళ్ళలో కావచ్చు, చాలా మంది ఇళ్ళలో పిండా కూడా పెట్టుకొని తినే పరిస్థితి ఉన్నది ఇలా. అసలు ఒక్కరి ఇళ్ళల్లో ఏదన్నా ఒక చావు అయ్యేది ఉంటే ఆ ఇల్లు కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది. అసలు తెలంగాణ మొత్తం ఇట్లా అవుతుంది. ఈ కమిటీలు ఏం చేస్తున్నాయో అర్థమవుతలేదు. వస్తాను మరి, బాయ్. గట్టిగా అడగాలి మనం, అడిగితేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అంత బాగానే ఉంది అన్నాం అనుకో, పెట్టేస్తూనే ఉంటారు. అదే అర్థమైందా? మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి వెళ్ళి, ఈరోజు ఫుడ్ బాగుంది, ఈరోజు ఫుడ్ బాగాలేదని.
విద్యా హక్కు చట్టం కింద అన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిందే కదా విద్యా హక్కు, యూపీఏ గవర్నమెంట్. వాళ్ళు అది కూడా డాక్టర్ గారు అండి మీరు? ఫార్మసిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు ఎవరన్నా? ఎక్కడ ఉన్నారు? ఓకే. సో ఇదో క్లాస్ రూమా? ఏ క్లాస్ బాబు ఇది? 8th క్లాస్. సో మీ దాంట్లో ఎంతమంది పిల్లలకి ఇది అయింది? మీ క్లాసులో ఎంతమంది వామిటింగ్ చేసుకున్నారు నిన్న? ఎవరు? కాదు, ఈ క్లాసులో ఎంతమంది పిల్లలకి అట్లా అయింది? ఎంతమంది మీ ఫ్రెండ్స్కి అయింది? 5గురు ఇంట్లో. ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు? ఇక్కడ కూర్చుంటారు. నువ్వు ఉన్నావా? నిన్నున్నావా? ఏమైంది? ఉన్నావా నిన్న? తెలుసు. ఉన్నోళ్ళు ఎవరు? ఏమైంది? ఇట్లా ఏం జరిగింది బాబు? ఫుడ్ ఏం నువ్వు తిన్నావా ఇక్కడే? ఓకే. నీకేమన్నా అయిందా? ఏమన్నా తేడా ఉండేనా ఫుడ్? ఏముంది? వంకాయ కాదు సరిగా ఊరికి లేదు. సరే ఉడకలే. ఓకే. అన్నం లైట్గా అన్నం ఉంది, బియ్యం ఉంది, లైట్గా ఉంది. వంకాయ అంతకుముందు హాస్టల్లో కూడా జరిగిందట కదా 100 మంది. హాస్టల్ అయితే వీళ్ళు అప్పుడు 100 మంది కాదు కదా, అప్పుడు 100 మంది అయింది ఇక్కడేనా? అప్పుడు ఎట్లుంది ఆ రోజు? నాను ఉన్నా సార్. ఆ రోజు ఏముంది ఫుడ్? అన్నం మంచిగా ఉడకలేదు సార్, పురుగులు ఉన్నాయి సార్. ఏం పురుగులు వచ్చినాయి? తెల్ల ఉన్నాయి సార్, ఇంటితోనే సార్. ఇంత ఉన్నాయి. అన్నంలో వచ్చినాయి, కూరలో? అన్నంలో వచ్చినాయి సార్. ఏం కూర పెట్టిరు ఆ రోజు? పప్పు, పాలకూర పప్పు పెట్టారు. పాలకూర. సో అట్లా 100 మందికి అయింది ఒకటేసారి? కొంతమందికి అయింది సార్, కొంతమందికి కొంతమందికి. ఇప్పుడు నిన్న 5గురికి అయింది మీ క్లాస్లో. 8th C సెక్షన్ ఇది. ఓకే. మీకేమైనా అనిపించిందా తినేటప్పుడు? నిన్న లేకున్నా సార్. ఆ రోజు ఉన్నావు 100 మందికి అయినప్పుడు? అవును సార్ ఉన్నా. అప్పుడు నీకేమైనా అయిందా? ఇబ్బంది అయిందా? అయింది సార్, కొంచెం అయింది. మళ్ళీ హాస్పిటల్కి వస్తే తక్కువ అయిందా. నువ్వు పోయినావు హాస్పిటల్కి? ఇక్కడ పోయినా సార్. మా అనురా వామిటింగ్ అయిందా? ఏం కాలేదు సార్, మొత్తం ఇట్లా హెడ్ ఎక్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చినట్లు అయిపోయింది. ఏమన్నారు మీ పేరెంట్స్ జరిగిన తర్వాత? మళ్ళా మీ అమ్మ నాన్న ఏమన్నారు? ఇంటికి పోయినా సార్. ఇంటికి పోతే ఏమనలేరు. ఏమనలేదు సార్. ఏ ఊరు మీది? ఉప్పర్పల్లి. ఎంత దూరం ఇక్కడ నుంచి? హాస్టల్ సార్. హాస్టల్లో ఉంటావా సార్? మరి మీరు రాత్రి ఏడ తింటారు మరి? హాస్టల్లో సార్. హాస్టల్లో ఈడ సేమ్ ఫుడ్డా? వేరే సార్. వేరే. అక్కడ ఎట్లుంటుంది? ఇంతే? అక్కడ మంచిగా ఉంటుంది సార్ హాస్టల్లో. అక్కడ బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది సార్. ఓకే. ఓకే. ఎంతమంది ఉన్నారు క్లాస్ రూమ్లో? 42. ఎక్కువ వచ్చలేరు. ఎందుకు రాలే? ఇలా నేను అయినానికి వాళ్ళు రాలే. ఎందుకు అట్లా భయపడరా? భయపడిండ్రు. ఇంకా దవాఖానలో ఉంది సార్. దవాఖానలో సార్లు అందరూ ఉన్నారా? సార్ ఉన్నారు. బయాలజీ సార్ ఒకటి లేడు. బయాలజీ సార్ లేడు. ఓకే. మొన్న సార్ ఏదో సస్పెండ్ అయినా. ఓకే. మీరేం చేస్తారు? లోకల్ సార్. లోకల్ ఇక్కడేనా? ఏమైతుంది పిల్లలకి? మా బుజ్జి అక్కడ చదువుతుంది సార్. ఎక్కడ? ప్రతిభాల. వేరే ప్రైవేట్ స్కూల్ వేసిన? ప్రైవేట్ స్కూల్. ఓకే. సో ఇది మనం పిల్లలతో మాట్లాడినప్పుడు ప్రాబ్లం క్లియర్గా మనకు అర్థమవుతున్నది. సో వెరీ క్లియర్గా సమస్య ఉన్నది అన్నది మనకు చాలా క్లియర్గా చెప్పొచ్చు. పురుగుల అన్నం ఉన్నది, పురుగుల కూరగాయలు పెట్టిర్రు, పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వెరీ క్లియర్. ఇంక ఇక్కడ బయట నుంచి తెచ్చి తిన్నారు. మరి ఆమె కోరించి తెచ్చితే ఆమె ఇచ్చిందే వీళ్ళకి ఏమన్నా వచ్చి బయట నుంచి తెచ్చి తినుడేంది? అంటే ఇంత ఘోరంగా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం తప్పుకొని ఇక ముందు జరగదు అని దీని మీద ఒక పెద్ద రివ్యూ చేసి బడ్జెట్ ఇంకా కేటాయించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అన్ని హాస్టల్స్ మీద ఫోకస్ చేయండి. ఎప్పటికప్పుడు కలెక్టర్ ఒక నెలలో ఒకసారో 2 సార్లు ఏదో ఒక హాస్టల్ని విజిట్ చేసి మధ్యాహ్న భోజనాన్ని విజిట్ చేసి ఆమె అక్కడ తినేలాగా, ఆ కలెక్టరే అక్కడ తినేలాగా, అధికారులంతా వీళ్ళు అక్కడ తినేలాగా ఒక ప్లాన్ రెడీ చేయండి. అప్పుడు ఈ కాంట్రాక్టర్లకు వీళ్ళకి కూడా కొంత భయం ఉంటుంది. సో మనం కలెక్టర్తో మాట్లాడించాలి. ఆమె బయటకు వస్తలేదు మేడం గారు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారా? ఇది క్లాస్ రూమ్స్ అని ఇవన్నీ? డాక్టర్ గారు ఉన్నారా అండి ఎవరైనా? ఓకే. డాక్టర్ ఎవరున్నారు? లేరా? మీరేనా? మొబైల్ హెల్త్ పిఎస్సి డాక్టర్ లంచ్కి వెళ్ళారు.
ఇప్పుడు ఎట్లా అంటే ఎందుకు ఇంత పెద్ద సెటప్ చేసినారు? ఏం లేదు, ఫుడ్ పాయిజనింగ్ అయింది అన్నారు కదా, దాని గురించే వామిటింగ్, మోషన్స్, హిస్టరీ, నార్మల్ కడుపు నొప్పి ఏమైనా ఉంటే తీసుకుంటున్నాము. నిన్న అయిపోయింది కదా మరి. అయిపోయింది, నిన్న జరిగింది. అది డిఎంహెచ్ఓ మేడం విజిట్ చేశారు. మేడం కూడా మార్నింగ్ వచ్చి వెళ్ళారు. ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండడానికి ఒక హెల్త్ క్యాంప్ నడిపిస్తున్నాము అండర్ పిఎస్సి డాక్టర్. ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లు, ఈ శాంపిల్స్ అవి ఫుడ్ ఏమైనా స్టాఫ్ అదే ఉంటారు కదా, కుకింగ్ స్టాఫ్ వాళ్ళకి తీసుకున్నాం కొన్ని శాంపిల్స్. ఏమైనా వాళ్ళకి ఏమైనా డిసీజెస్ కానీ అట్లా హిస్టరీ ఏమైనా ఉంటే వాళ్ళ హిస్టరీ తీసుకున్నాం. సినిమా గమ్మతున్నదిగా. ఫుడ్ పాయిజన్ జరిగింది. అది ఫుడ్ వల్ల ఏంది అనేది వాళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్లో అక్కడ. అసలు ఇవన్నీ తర్వాత అసలు ఫుడ్ శాంపిల్ తీసుకెళ్తే ఏమైనా రిపోర్ట్ వచ్చిందట్నా? అది మాకు తెలియదు అండి. సో మెడికల్ క్యాంపే ఏర్పాటు చేసిర్రు అంటే వినడానికి కొంత షాకింగ్ అనిపిస్తుంది. ఇష్యూ జరిగింది నిన్న, అంతకు ముందు ఇష్యూ జరిగింది. పిల్లలు హాస్పిటల్కి పోయిర్రు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ మెడికల్ క్యాంప్ పెట్టిర్రు. అంటే ఇంటెన్షన్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. షాకింగ్ అసలు. అంటే వీళ్ళ నిర్ణయాలు ఎట్లుంటాయి అంటే ఇంత భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఎవరికైనా మళ్ళీ కడుపు నొప్పి వస్తే ఇప్పుడు మెడికల్ క్యాంప్ అన్నట్టు, లేదు ఇవాళ తిన్నోళ్ళకి ఎవరికైనా వస్తే మళ్ళీ మెడికల్ క్యాంప్ అన్నట్టు. మాకు ఏం జరిగిందో అర్థమైతలేదు కాబట్టి ఈ మెడికల్ క్యాంప్ అన్నట్టు. వెరీ క్లియర్గా పిల్లలు చెప్తున్నారు, పురుగుల అన్నం ఉన్నది, ఉడకలేదు, ఇంత పొడుగు పురుగులు వచ్చినాయి, ఆ తిని మేము ఇదైనామని. మరి ఇంతకు మించిన ఆన్సర్ ఏముంది ఇంక ఇక్కడ? ఇది క్లాస్ రూమేనా? ఏ క్లాస్ అమ్మా ఇది? 9th క్లాస్. ఏ సెక్షన్? ఎంతమంది స్ట్రెంత్ ఇందులో? ఎంతమంది? తక్కువ వచ్చారు ఎందుకు? మీ క్లాసులో ఎంతమందికి అయింది? 10 మందికి అయింది. మీరు అందరూ ఇక్కడే తిన్నారా? ఎట్లుండే ఫుడ్? ఎందుకు అయింది వాళ్ళకు? వంకాయ ఉడకలేదు. ఇంకా అన్నం బి జర ఉడకలేదు. ఎట్లుంటది ఫుడ్ మామూలుగా? ఇంతకుముందు ఎట్లుంటుండే? ఇంతకుముందు ఏం బాగాలేకుంటుండే. ఎప్పటి నుంచి బాగా పెడతారు? నిన్న ఒకటి బాగా పెట్టలేరు, మొన్న బాగా పెట్టిండ్రు, ఇంకా ఈ 10 ఒక బాగా పెట్టిండ్రు. అంతే. అంటే ఎట్లుంటది? బాగుండదు అంటే అప్పుడు బియ్యం అవుతుంటది, ఇంకా ఏం ఉడకదు. మొన్న గుడ్లలో నీళ్ళు వచ్చినాయి. గుడ్లలో నీళ్ళు వచ్చినాయి. గుడ్లు ఉడకలేదు. మొన్నప్పుడు ఫస్ట్ 100 మంది అందరు ఒకసారి. అప్పుడు ఏమేం ప్రాబ్లం అయింది? అప్పుడు గుడ్డు ఉడకలేదు, అన్నం ఉడకలేదు, కూర బి జర బాగా బాగాలేదు. పురుగులు వస్తుంటాయి మంచిగానే? పెద్ద వచ్చినాయి. ఇంత పెద్ద. ఎప్పుడు వచ్చినాయి పురుగులు? నిన్న వచ్చినాయి. పురుగు వచ్చింది సార్. నీకే వచ్చిందా? నాకు వచ్చింది సార్. ఏం పురుగు? అది తెల్లదా? సార్ తెల్ల పురుగు. ఓకే. సో మిగతా వాళ్ళు ఎట్లున్నారా మీ ఫ్రెండ్స్? బాగుండ్రు. మీది? మాది కొత్తపల్లి గ్రామం. హాస్టల్లో ఉంటారా మీరు? హాస్టల్లో ఫుడ్ ఎట్లుంటది? పర్లేదు. గుడ్డు పండు. ఓకే, మాట్లాడదాం. సో వెరీ క్లియర్గా చెప్తున్నారు, ఈ అబ్బాయి నిన్న కూడా మేము తిన్నాం, నిన్న కూడా పురుగులు వచ్చినాయి అంటున్నారు. ఇక్కడ ఇంకా సొల్యూషనే కనబడుతున్నది కదా. ప్రాబ్లం ఏంటి అన్నది చాలా క్లియర్గా ఎఫెక్టివ్గా స్టూడెంట్సే చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళకి తినుబండారాలు తెచ్చుకొని తిన్నారు, బయట నుంచి తెచ్చుకొని తిన్నారు, షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. అసలు బయటికి పోయామన్నా కొనుక్కొని వచ్చిరా? లేదు, అస్సలే లేదు. బయట కాలోనే అయ్యారు. బయటకు పోతే గేట్ తాళమే సార్, బయట కాలో అయ్యారు, పోనీయరు. బయట ఏమో కొనుక్కొచ్చుకొని తిన్నారు అంటున్నారు. ఏం తినలేదు సార్, ఏం లేదు, మొత్తం ఫేక్ అని చెప్తారు సార్. అవును సార్, అట్లే. అవును సార్. మరి మీరు ఫుడ్ బాగాలేదు, పురుగులు వచ్చినప్పుడు మేడం ఏంది ఇది అడిగిరా? అడిగినాం, అడిగితే బాగా చేపిస్తాం అంతే అంటారు సార్. అంతే అంటారు. ఇంక పెడతాం. ఇంట్లో చెప్పారు అమ్మ నాన్నకి? చెప్పినాం. ఏమంటారు? టిఫిన్ కట్టిస్తామంటుండ్రు. మళ్ళా ఆవరదని టిఫిన్ అలవలేదు. మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవద్దు. ఎవరు తెచ్చుకోరా? తెచ్చుకున్నారు సార్, కొంతమంది తెచ్చుకున్నారు, అట్లా తిన్నారు. ఈరోజు వద్దన్నాడు సార్. అంటే దాన్ని అట్లా తిన్నారు. జరిగినందుకు అప్పటి నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నారు టిఫిన్. సో విషయం చూడండి, బయట నుంచి బాక్స్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేదట. మరి ఏం చేయాలా? అదే పురుగులు అనేది చచ్చిపోవాలా? ఇంత ఘోరం అండి అసలు. మీ అమ్మాయిలు ఎవరన్నా ఇదయ్యారమ్మా? ఇబ్బంది అయిందా? అందరు అబ్బాయిలకి అయింది.
ఆ? లేదు సార్ అది. వారు హాస్పిటల్లో ఉన్నారు కదా. అవును సార్. ఓకే. వాళ్ళ ఎంతమందికి అయింది అమ్మాయిలకి ఈ క్లాస్లో? తెలియదు సార్ నాకు. ఒక పాయింట్ చాలా క్లియర్ ఏంటంటే పిల్లలు విన్న తర్వాత ఇక ఒక్కటి కాదు, మనం దాదాపు 3 క్లాస్ రూమ్లలో వాళ్ళు చెప్పింది ఏంది, బయటి ఫుడ్ అయితే తీసుకొచ్చుకోలేదు, తినొచ్చిన తర్వాత గంటనే వామిటింగ్ అని చెప్పి క్లియర్ చెప్పింది. అంటే ప్రభుత్వము, అధికారులు, కలెక్టర్ కావచ్చు మిస్గైడ్ చేస్తున్నాయి, మిస్లీడ్ చేస్తున్నాయి ప్రజలను. ఈవెన్ మంత్రి కూడా అదే లైన్లో స్టేట్మెంట్ ఇచ్చింది, బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్న ఫుడ్ అని. నువ్వు బయటికి అలౌడే లేనప్పుడు అంటే క్లియర్ కట్ ఇక్కడ వీళ్ళు లోపభూయిష్టమైనటువంటి ఫుడ్ ఇక్కడ పెడుతున్నారు. అటువంటి జరిగింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చేందుకు వీళ్ళు ఇవన్నీ కథలు పడుతున్నారు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నది ప్రభుత్వమును, కలెక్టర్, అధికారులు దీన్ని హషప్ చేసేందుకు చేస్తున్నారు. పిల్లలు వాళ్ళకి ఎందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్డులో కూడా నీళ్ళు వచ్చినా అంటే ఇది ఒకటి నిన్న ఒక్కటి ప్రాబ్లం కాదు, ఇది మొదటి నుంచి వీళ్ళకు ఫుడ్ అనేది అట్లున్నది కంప్లీట్గా అనేది చెప్పని ఉన్నది చాలా క్లియర్గా. సో అందుకంటే గవర్నమెంట్ దీన్ని ఇట్లా ఆలోచించకుండా, ఇది ఇలా ఎండ్ అయ్యేది కాదు కదా, రేపు ఇంకో స్కూల్ అవుతుంది, దీనికో పర్మనెంట్ సొల్యూషన్ చేయకుండా అబద్ధాలు బంద్ చేసి నిజాలకు వచ్చి వాస్తవం ఉండి వీళ్ళకి మంచి ఫుడ్ కనుక పెట్టిస్తే, నువ్వు పెట్టవు ఇంటికెళ్ళి తీసుకొచ్చుకొని తింటామంటే అది కూడా తిననీయవు. ఇంత దుర్మార్గమైన పాలన ఏందండి ఇది? నాకు ఇదా ప్రజాపాలన అంటే ఇదా దుర్మార్గ పాలన, పైశాచిక పాలన? ఇది చాలా క్లియర్ కట్ పాయింట్. ప్రభుత్వం అబద్ధం చెప్తున్నది అనేది క్లియర్ ఉన్నది ఇక్కడ. సో మాట్లాడదాం. కలెక్టర్ గారి కోసం మనం వెయిటింగ్. స్టిల్ ఇంకా ఆమె రివ్యూ చేస్తూనే ఉన్నారు. సో మీరంతా వెళ్తాం. సార్ వచ్చిండ్రా? ఎక్కడ ఉన్నారు? డాక్టర్ గారు ఎక్కడ? హలో సార్, నమస్తే. సో ఏంటి సార్, ఏమన్నా పిల్లలకి ఎట్లా ఉందట, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? చెప్పండి సార్, పర్లేదు, ఏముంది? ఏం లేదు. యాక్చువల్గా నిన్న 26 మంది పిల్లలకు కడుపు నొప్పి, వామిటింగ్స్ అయినాయి అని అంటే, అయితే వాళ్ళని నిన్న ఈవినింగ్ ఇక్కడ మెడికల్ హాస్పిటల్, మాగనూరు పిహెచ్ మెడికల్ హాస్పిటల్ ఎగ్జామినేషన్ చేసుకొని వాళ్ళని మక్సల్ సిఎస్కి పంపించారు. అందులో ఒక పాప కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంది అని అక్కడ ఎస్ఓబి అంటే ఆయాసంలా కనిపిస్తుంది అంటే మహబూబ్నగర్కి రెఫర్ చేశారు. మిగతా 25 మంది డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు. అందులో ఈరోజు వాళ్ళు అంటే నిన్న బ్లడ్ టెస్ట్ వాళ్ళు అక్కడ చేయలేదు. అయితే ఈ క్యారియర్స్ ఫుడ్ పాయిజన్ లేదా కొన్ని మనకు సెల్ఫ్గా ఇప్పుడు ఈ కుకింగ్ వాళ్ళు, ఈ వంట వాళ్ళకు ఉండే ఈ వైడాల్ అని టైఫాయిడ్ ఉంటుంది, అది కానీ లేకుంటే మన హెపటైటిస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి ఫుడ్ ద్వారా ఏమైనా వస్తున్నాయి. ఆ టెస్ట్ల కొరకు ఇప్పుడు అఫెక్ట్ అయిన వాళ్ళు అది వాళ్ళు మనకు టీ హబ్, తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ అనేది కదా, అక్కడికి శాంపుల్స్ కలెక్ట్ చేసాం ఈరోజు 38 మెంబర్స్కి. వాళ్ళకి అక్కడ పంపిస్తాం. ఇవాళ ఏమన్నా కంప్లైంట్స్ వచ్చినాయా? కంప్లైంట్స్ అంటే 38 మెంబర్స్లో ఒక ఇద్దరికి వచ్చేది. ఇవాళ వచ్చిందా ప్రాబ్లం? మళ్ళీ ఇద్దరు అంటే ఆ పాప మార్నింగ్ ఫుడ్ తినలేదు, మార్నింగ్ ఫుడ్ తినకుండా వచ్చేసింది. ఇక లంచ్ టైం అయ్యేసరికి ఆకలి అవుతుంది, కడుపు నొప్పి వస్తుంది అని అంటే ఇంకా మెడిసిన్ ఇచ్చేసి ఫుడ్ పెట్టించేసాము. ఆ పాప మళ్ళీ ఇక్కడ స్కూల్ క్లాస్లోకి వెళ్ళిపోయింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉన్నారు నరసింహారెడ్డి గారు, ఒకసారి మనం మాట్లాడదాం. సార్ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారు విజిట్ చేయడానికి, ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ మాట్లాడిస్తాను సార్, ఏమవుతుంది? సార్ రండి, ఉన్నదే చెప్పు, ఏముంది లేని ఎందుకు చెప్తాం. సార్ నమస్తే సార్, ఒక్క 2 నిమిషాలు సార్. అరే ఏమవుతుంది సార్, ఒకటే విషయం చెప్పండి, నాకు ఎక్కువేమీ అవసరం లేదు. ఏం జరిగిందో చెప్పండి సార్. మీరు ఇంతసేపు ప్రింట్ మీడియా వాళ్ళతో మాట్లాడినారు, ఒక బయట ఇచ్చినట్టున్నారు. మాకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అరే ఏమవుతుంది సార్, ఒక 2 పాయింట్స్ చెప్తే ఏముందన్న ఇందులో? సార్ ఏంటి సార్, ఒక ఒక చిన్న బయట ఇవ్వండి, చిన్న బయట ఇవ్వండి. ఏమవుతుంది ఇస్తే? మరి అయిపోయా, మరి మాట్లాడితే ఏమవుతుంది? మీరు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినారు, పిల్లలు అడిగేది మిమ్మల్ని అడుగుతా సార్. సో దిస్ ఈజ్ వాట్ అనమాట. వీళ్ళు క్వశ్చన్స్ ఫేస్ చేయలేరు. వీళ్ళు ఏంటంటే చెప్పేది చెప్తారు, అవతల పడతారు. కందికాయ తిన్నారు, లేకపోతే ఇంకోటి తిన్నారు. నేను అదే అడుగుతున్నా కదా, బయట ఉన్న షాపులన్నీ మూసేయించారు. ఏది కిరాణా షాపులు, చిన్న కిరాణా షాపులు. కలెక్టర్ మీడియా ముందు మాట్లాడిరు, ఒక బయట ఇచ్చినారు, లోపల ప్రింట్ మీడియా వాళ్ళు మాట్లాడారు, అయిపోయింది. ఎందుకు ఒక 2 నిమిషాలు నిలబడి మాట్లాడారా? హైదరాబాద్ నుంచి ఎంత దూరం వచ్చినప్పుడు 2 మినిట్స్ బయట ఇవ్వలేరా? ఏం జరగలేదు కదా, మీ తప్పులే లేవు కదా. ఇప్పుడు చాలా అంశాలు ఆయన చెప్పారు లోపల. ప్రింట్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ మేము ఇక్కడ ఒక పిల్లలను కూడా ఈ కమిటీలో పెడుతున్నాం,
టీచర్లను పెడుతున్నాం. మరి ఆ కమిటీలో పెట్టే వాళ్ళు ఓన్లీ ఇదే స్కూల్కి పరిమితమా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్కి పరిమితమా? నేను అడగాలి కదా. మళ్ళీ ఆయన పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు. మీరు పైన ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డో లేకపోతే, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయన చేతిలోనే ఉంది, ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. ఆయన పంపిస్తేనే కదా మీరు వచ్చింది ఇక్కడికి. మీరు ఒకసారి మాట్లాడితే అయిపోద్దా? ఉండండి, 1 గంట సేపు పోయేదేముంది. ఉన్నారు, ఫోన్లు చూసుకున్నారు, అవతల పడ్డారు. సో ఎవరు మాట్లాడాలా? కొంచెం ఓపికతోని ఒక 2 నిమిషాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే లొల్లే ఉండదు కదా. సో ఇష్యూ చాలా క్లియర్గా ఉన్నది. మనం ఇంతకుముందు మీరు చూసినట్టు పిల్లలతో మనం మాట్లాడినాం. నిన్న కూడా పురుగులు వచ్చినాయి అంటున్నారు. క్లియర్గా అన్ని క్లాస్ రూమ్స్ తిరిగి నేను పిల్లల్ని అడిగినప్పుడు నిన్న కూడా పురుగులు వచ్చినాయి. నిన్న వండినది కూడా ఉడకలేదు, అన్నం ఉడకలే, వంకాయ కూర వండిరు అది ఉడకలే. అంతకుముందు గుడ్లు తెచ్చిరు, ఆ గుడ్లు ఉడకని గుడ్లు ఉన్నాయి, వాసన వచ్చినాయని పిల్లలు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏదేదో చెప్పేసి ఆయన మొత్తం ఇక మార్చేస్తున్నాం, కమిటీలు వేస్తున్నామని. ఆ కమిటీ ఇక్కడికే పరిమితమా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళకి పరిమితమా? సో జస్ట్ ఏదో వచ్చిర్రు, మాట్లాడి అవతల పడారు. ఏమనిపించింది మీకు వింటుంటే? ఆయన అయితే మాట్లాడడానికి ఇంట్రెస్ట్గా లేదు. అదే ఉత్తి ఏంటంటే కందికాయ పల్లికాయ పుట్నాలు తిన్నారు కాబట్టికే వచ్చిందని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కావాల్సింది అంటే ఈవెన్ ప్రభుత్వం తనేందో పాలసీలు కూడా డిసిషన్ తననే తీసుకునే లెక్క చెప్పుడైతే తనే చెప్పుకుంటే ఏమన్నాడు, దాదాపు 55% ఇవాళ అటెండెన్స్ తగ్గింది అని చెప్పిండు మాట్లాడుకుంటా. మరి ఆ 55% అటెండెన్స్ తగ్గిందంటే ఇది ఒక ఇక్కడ దగ్గర కాదు కదా, ఈ జిల్లా కూడా కాదు, మొత్తం తెలంగాణ మొత్తం జనాలంతా ప్రతి పేరెంట్స్ ఈ గురుకులాలు చదివించేటోళ్ళు కావచ్చు, ట్రైబల్ స్కూల్లో చదివించేటోళ్ళు కావచ్చు, అందరూ చూస్తున్నారు ఇటు సైడ్. సో రెస్పాన్సిబుల్ పర్సన్గా నిలబడి ఎస్ ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఏమేమి జరుగుతున్నది క్లియర్ కట్గా పిల్లలు చెప్పేది ఒకటి 2-3 యాంగిల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన తర్వాత అందరితో పిల్లలే కదా చెప్పాల్సింది, వాళ్ళే కదా ఆ క్వశ్చన్స్. ఎస్ వాళ్ళు కూర్చొని మాట్లాడారు. ఇప్పుడు ఆయన అంటున్నారు పిల్లలను బట్టి, పిల్లలు ఏంటంటే న్యూట్రిషన్, దానికి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లా ఉన్నది ఏందనేది న్యూట్రిషన్ చెప్తాడు. దానికి పిల్లలు ఉన్నారా, మంచిగా ఉన్నదా లేదా, పురుగులు లేదా గవాలు చెప్తారా, ఏమన్నా పప్పు ఎట్లున్నది ఏం సంగతి, మనం బొచ్చడు స్కూల్ తిరుగుతున్నాం. వాళ్ళు కాదు కదా డిసైడ్ చేసేది. దానికో సపరేట్ కోర్సులు ఉన్నాయి, దానికో సపరేట్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి పెడతారా. మరి ప్రతి గురుకులాల్లో కావచ్చు, హాస్టల్లో వండే కాడ ప్రతి ఒక్క దగ్గర ఒక న్యూట్రిషన్ పెడతారు. అక్కడ చూసి దేంట్లో ఎంత పర్సెంటేజ్, ప్రోటీన్ ఎంత ఉన్నది, ఏం సంగతి ఏందనేది. ప్రపంచంలో ఇలా భారతదేశం మొత్తం ప్రపంచ దేశాలల్లో ఏంది వయస్సుకు తగ్గట్టు ఎత్తు కావచ్చు, ఎదుగుదల కావచ్చు, టాప్లో మనదే ఉన్నది. సూడాను, సోమాలియాల కన్నా అష్టదరిద్రంగా ఉన్నది భారతదేశం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు గిట్లున్నాయి కాబట్టి పాఠశాలలు. ఇప్పుడు వాళ్ళు ఉంటే అసలు నర్వస్ సిస్టమ్ కూడా, ఇటువంటి ఫుడ్ పెడితే నర్వస్ సిస్టమ్ కూడా ప్రాపర్గా పనిచేయదు వాళ్ళకు. అటువంటి మౌలిక అంశాల గురించి మనం మాట్లాడుతుంటే ఓ రెస్పాన్సిబుల్ పర్సన్గా వాళ్ళు ఉండాలి. మనం కూడా దాదాపు ఒక 3 hours అవుతుంది ఇక్కడ కూర్చొని. సో ఆయన ఏదో పెట్టి ఏదో పల్లికాయల ముచ్చట, చింతకాయల ముచ్చట ఇవన్నీ చెప్పి ఏదో తూర్పాలి చేసినట్టుగా తూతూ మంత్రం అన్నట్టుగా చేసి పోతా అంటే కుదరదు. కాదు, కందికాయలు తినలేదు అసలు. ఎక్కడి నుంచి వచ్చినాయి? పిల్లలే చెప్తున్నారు మీకు ఎంట్రెన్సే లేదని. ఇప్పుడు ఆ కిరాణా షాపులు మొత్తం మూసేసిరట బయట, పోలీసులు అంతా కలిసి. ఇప్పుడు దీన్ని అంతా ఏం చేస్తారంటే బయట నుంచి ఏదో రిపోర్ట్స్ 2-3 దుకాణాలకు వెళ్ళి అది మంచిగా లేవు అవన్నీ, అక్కడ ఇచ్చినటువంటి కుర్కురేలు అని చెప్పిండు. కుర్కురేలు కూడా బాగాలే. మరి ఆ కుర్కురేలు కూడా పంపించేది ఎవరు? ఇదంతా చూడాల్సిన అవసరం ఎవరిది ఉన్నది? బాధ్యత ఎవరిది? అదంతా క్వాలిటీ టెస్టింగ్ అంతా ఎవరు? వాళ్ళే కదా చేయాల్సింది. వాళ్ళు క్లియర్ చెప్తున్నారు, మొత్తం గేట్లు కూడా బంద్ చేస్తారు, మమ్మల్ని లోపల కూడా రానియర్ అని చెప్తా ఉన్నారు కదా. చెప్పినప్పుడు నువ్వు బయట పెట్టేసి అది ఇదే ఉట్టి ఏంటంటే దీన్ని మళ్ళీ ఏంటంటే హషప్ చేసుడు. హైకోర్టు సీరియస్గా ఉన్నది కాబట్టి దానికి ఏదో వాళ్ళకు చెప్పేటందుకు వీళ్ళు ఏమి అంశాలు లేవు కదా. ఇటువంటి సమస్యలు ఏవో చెప్పుకుంటూనే మళ్ళీ ఇది ఒకటే కాదు కానీ మళ్ళీ ఇంకా కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఏదో పిచ్చి ముచ్చట్లు చెప్పుకుంటా టైం పాస్కి వచ్చినట్టుగానే కనబడుతున్నది. కానీ వాళ్ళు సీరియస్నెస్ ఉండి మనం కూడా బాధ్యతగా మనం కూడా మాట్లాడతాం కావచ్చు. కానీ క్లియర్ కట్గా ఇష్యూ ఒకటి ఉంటే దాన్ని డైవర్షన్ ఇంకో సైడ్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే ఇది రిపీట్ అవుతుంది. ఇది 35కి వెళ్ళి 48, 38కి వెళ్ళి 48 అవుతుంది, 58 అవుతుంది. ఇట్లా నడుస్తూనే ఉంటాయి ఇంకా ఫుడ్ పాయిజన్లు అన్నీ కూడా. సో ఇప్పటికి కూడా గవర్నమెంట్ సిస్టమ్ కూర్చొని, పాలసీ మేకర్స్ కూడా కూర్చొని నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా? రిక్రూట్మెంట్ ఉన్నదానే టీచర్లు నాయన అంటే అక్కడ కూర్చొని తింటున్నట్టు మరి కూర్చొని అన్ని పాఠశాలలు అదే చేస్తున్నావు కదా. దానికి ఏం చేస్తావు నువ్వు? ఈ ఒక్క జిల్లా ఇక్కడ మటుకు ఈ ఒక్క స్కూల్ మటుకు కాదు కదా. నువ్వు చేయాల్సింది మొత్తం చేయాలి కంప్లీట్గా. ఇక్కడ ఏంది మంచి నీళ్ళతోని 5 సార్లు అడిగినామని చెప్పి కథలు చెప్తున్నారు. మరి నువ్వు పాలసీని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కమిషనర్ వచ్చినప్పుడు అన్నిటి గురించి మాట్లాడాలి కదా. పాలసీ ఆయన ఓవరాల్ స్టేట్లో ఆయన చెప్పాలా. ప్రతి స్కూల్లో కమిటీ ఉంటుంది, ప్రతి స్కూల్లో పిల్లలు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారు, అన్ని స్కూళ్ళకి చెప్పాలి ఆయన పాఠశాల. అసలు దాంట్లో అర్థం ఉంది ఆయన మాట్లాడిన దాంట్లో. నాకు న్యూట్రిషన్ కోర్సులు చదివిన వాళ్ళంతా టీచర్లు ఉంటారు, వాళ్ళు మ్యాథమెటిక్స్ చెప్పేటోళ్ళు, జువాలజీ చెప్పేటోళ్ళు, బాటనీ చెప్పేటోళ్ళు కావాలని వచ్చి నువ్వు క్వాలిటీ కంట్రోల్కు సపరేట్ మెకానిజం ఉంటుంది. నువ్వు ఎట్లా చేస్తావు ఏందనేది అనేది పిచ్చి ముచ్చట్లు చెప్పిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇదైతే గవర్నమెంట్ సీరియస్ తీసుకోకుండా గవర్నమెంట్ మాత్రం 100% బద్నాం అవుతుంది. లాస్ట్ గవర్నమెంట్ ఎట్లున్నదో ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూషన్ అవుతుంది. 48-48 మంది చచ్చిపోయింది కదా, 480 మంది కాడికి పోయే ప్రమాదం ఉన్నది. జాగ్రత్తగా వాళ్ళు మాత్రం పాలసీస్లో కరెక్షన్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఈక్వేషన్ చాలా క్లియర్ ఉంది. మనం ఇంతసేపు ఉండి పిల్లలతో మాట్లాడి అధికారులు అయితే వాళ్ళు మాట్లాడడానికి రెడీగా లేరు.
మనకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ పాయిజన్ ఉంది, ఆ ఫుడ్లోనే తేడా ఉందన్నది చాలా క్లియర్. బయట నుంచి తిన్నారు ఇంకోటి అన్నది అంతా ఫేక్, బోగస్ ప్రచారం ఇది. కలెక్టర్ కూడా చివరికి తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నారు. మీరు తినుబండారాలని ఎట్లా అంటారంటే అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని మళ్ళీ ఇప్పుడు ఆమె చెప్తా ఉన్నది. సో అల్టిమేట్గా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. పదుల సంఖ్యలో పోలీసులను పెట్టిరు, ఎక్కడ ఏ ఆందోళన జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ అదే సమయంలో పిల్లలకి మంచి ఫుడ్ పెట్టే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే కొంత ఇష్యూ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అన్నింటికంటే ముందు విద్యాశాఖ మంత్రిని పెట్టండి, విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి. మీ రాజకీయాల కోసం కీలకమైన శాఖని పక్కన పెట్టకండి దయచేసి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.